కలిగి ఉంది. సో దాంతో చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలని తర్వాత మనం కలిసిన తర్వాత తను ఇక్కడ రాజమండ్రిలోనే మేము ఇక్కడ లోకల్ ఫిజిషియన్ ద్వారా లేకపోతే ఇక్కడ కొన్ని మెడిసిన్స్ ద్వారా గ్రాడ్యువల్గా తన జబ్బుని కంట్రోల్లోకి తీసుకొచ్చి ఇప్పుడు తన నార్మల్ అయిపోవడం జరిగింది. ఈ హెమటాలజీ స్పెషాలిటీ అనేది చాలా అరుదుగా మనం చూసే బ్రాంచ్. అన్ని చోట్ల ఒకరు హెమటాలజీ స్పెషలిస్ట్. మన ఆంధ్ర తెలంగాణ మొత్తం కలిపినా కూడా దగ్గర దగ్గర మనకి ఇంచుమించు 15 మంది కూడా లేరని చెప్పాలి ఈ స్పెషాలిటీస్. ఈ జబ్బుకు సంబంధించిన పేషెంట్లు చాలామంది ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ చాలా అరుదుగా వచ్చే జబ్బులు ఇవన్నీ కూడా. ఈ రక్తానికి సంబంధించింది హిమోగ్లోబిన్ కానీ, తెల్ల కణాలు కానీ, ప్లేట్లెట్స్ కానీ, వీటిలో వచ్చే బ్లడ్ క్యాన్సర్లు, తర్వాత వాటికి అవసరమయ్యే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంతా కూడా చాలా కాంప్లెక్స్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. చాలా అరుదుగా దొరికే స్పెషలిస్ట్ ఉంటారు. సో రాజమండ్రిలో ఈరోజు యశోద సికింద్రాబాద్ ద్వారా మేము ఈ ఫెసిలిటీ ఇక్కడ అందిస్తున్నాము. సో ఈ ఫెసిలిటీ ద్వారా చాలామంది పేషెంట్స్కి లాభం చెప్పి సో ఇంకా అనేక మందికి తెలిస్తే ఇటువంటి స్పెషాలిటీ ఉంది, ఇటువంటి జబ్బులకి ఇట్లాంటి స్పెషలిస్ట్లోనే చాలామందికి తెలియదు. చాలామంది ప్లేటెట్స్ తగ్గిన పేషెంట్స్ కానీ, తెల్ల కణాలు తగ్గిపోయిన పేషెంట్స్ కానీ, హీమోగ్లోబిన్ తగ్గిన పేషెంట్స్ కానీ ఏ స్పెషలిస్ట్ కళాలో కూడా చాలామంది తెలియని పరిస్థితుల్లో. సో ఈ ప్రెస్ ద్వారా మనము ఈ అవేర్నెస్ కానీ ప్రజల్లో కల్పించినామంటే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని. మనకి ఏ లోపం వల్ల అది వస్తుందంటే అలా గుర్తించగలుగుతుంది. జనరల్గా మనకి ఎర్ర రక్త కణాలు, తెల్ల కణాలు, ప్లేటెట్స్ అని ఉంటాయి కదండి. వీటికి ఒక వాటి పనితీరని వాటికి ఉంటాయి. నార్మల్గా మనంతా ఎనర్జీగా మాట్లాడగలుగుతాం, తిరుగుతున్నాం, చేస్తామంటే హీమోగ్లోబిన్ మెయిన్గా. సో అది ఎప్పుడైతే తగ్గిపోతుందో బాగా మనిషి నీరసించుకోవడము, పనులు చేసుకోలేకపోవడం, ఇటువంటి లక్షణాలు వస్తాయి. ఈ తెల్ల కణాలు ఇన్ఫెక్షన్ పోరాడతాయి కాబట్టి అవి తగ్గుతానే మనకి ఊరికే జ్వరాలు రావడం, ఇటువంటి బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు. ప్లేటెట్ మనకంతా తెలిసిందే, బ్లీడింగ్ కాకుండా ఆపే కణాలు తగ్గిపోయినప్పుడు విపరీతంగా రక్తస్రావం అవడం వంటి ఉంటుంది. సో ఈ 3 లక్షణాల కాంబినేషన్ వీళ్ళలో చూస్తాం మెయిన్. జనరల్ ఫిజిషియన్స్ హ్యాండిల్ చేయగలుగుతారు, కానీ ఒక లెవెల్ తర్వాత ఖచ్చితంగా ఈ హెమటాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్ అవసరం అనేది ఖచ్చితంగా వీళ్ళలో. అది నేను బాగా వెయిట్ లాస్ అయిపోయాను, బాగా బరువు తగ్గిపోయాను. చూసిన వాళ్ళందరూ కూడా ఏంటిలా చచ్చిపోతున్నాయని చెప్పేసి అనేవారు. సరే ఇదే కాకుండా ఇంకా కొన్ని నేను ఆ యాదర్శనంతో కూడా బాధపడ్డాను అన్నమాట. అందువల్ల సరే కాకినాడ చూపించుకున్నాను. చూపించుంటే వారు బ్లడ్ టెస్ట్ చేసి హిమోగ్లోబిన్ చాలా ఎక్కువగా ఉందమ్మా, మీరు ఇమీడియట్గా హెమటాలజిస్ట్ ఎవరైనా కలుసుకున్నట్టయితే చాలా మంచిదని చెప్పారండి. సరే మనకి ఈ బాకప్ చేస్తే యశోద హాస్పిటల్ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తారు హెమటాలజిస్టు, కరుణకుమార్ గారు వస్తారని తెలిసిందండి. సరే వెంటనే ఆయనకి దగ్గరికి వచ్చి మేము కలుసుకోవడం జరిగింది. ఆయనకు పర్యవేక్షణలో నేను ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగిందండి. ఇంకా ఒక 3 నెలల్లో నేను మళ్ళీ సంపూర్ణంగా ఆరోగ్యవంతురాలను అయ్యాను. అది ఇప్పుడు నేను హాయిగా నేను నా పనులన్నీ చక్కగా చేసుకుంటున్నాను, బాగా యాక్టివ్గా ఉన్నానండి. ఏ విధంగా ఇబ్బంది లేదు, హాయిగా తెలియజేస్తున్నాను. చాలా బాగుందండి. చాలా ఆయన పేషెంట్ని చాలా సహనంగా అన్ని చక్కగా అడగడం, అన్నీ మా ద్వారా అన్నీ రాబట్టడం, మాకు తగినటువంటి సలహా సూచనలు ట్రీట్మెంట్ ఇవ్వడం. మేము హైదరాబాద్ వెళ్ళనవసరం లేకుండానే మాకు ఇక్కడ రాజమండ్రిలో ఉండగానే మాకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అది మాకు చాలా సంతోషదాయకం. హిమోగ్లోబిన్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా రిస్క్ అవుతుందా? సో చాలామంది హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటే అది ఆరోగ్యకరం అనుకుంటారు. అప్పో చాలామంది. సో హిమోగ్లోబిన్ సాధారణంగా 16 గ్రాముల వరకు ఓకే పురుషుల్లో అయితే. స్త్రీలు అయితే 15 కంటే ఎక్కువ అధికమని చెప్తాం. సో మన బాడీలో స్పేస్ లిమిటెడ్ ఉంటుంది. సో బ్లడ్ ఎక్కువైపోయింది అనుకోండి, అదే స్పేస్లో ఫిల్ అవుతుంది. అంటే కంజెషన్ బాగా అయిపోయి బ్లడ్ క్లాట్స్ వస్తాయి. సో అది సమస్య. రక్తం ఎక్కువైపోతుంది. తక్కువైపోతే మనందరికీ తెలిసింది రక్తహీనత అనేది చాలా సాధారణమైన సమస్య. ఆల్మోస్ట్ మన భారతదేశంలో 50% స్త్రీలలో ఉండే సమస్య రక్తహీనత. సో 2 ప్రాబ్లం, ఎక్కువైనా మనకి, బాగా తక్కువైనా కానీ 2 సమస్య. బ్యాలెన్స్ చేసుకోవడానికి ఏదైనా సూచనలు? ఇప్పుడు ఎందుకు తగ్గితే ఎందుకు తగ్గిందని, పెరిగితే ఎందుకు పెరిగిందనే కారణం ఇంపార్టెంట్. అన్ని కారణాలకి ఒకే సొల్యూషన్ ఉంటుంది. సో కారణం మనం ఫస్ట్ కనుక్కున్నట్లయితే దాని తగ్గట్టుగా మనము ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. సో ఎట్లయినా కానీ రక్తహీనతలో మనకి 90%, 80% కేసుల్లో పోషక లోపాలే ముఖ్య పాత్ర పోషిస్తుంది.
కాబట్టి పోషకాలు సరిగ్గా ఉన్నాయి అంటే పోషకాలు అంటే అన్ని రకాలు కాదు, ఐరన్ బీట్ ఈ రెండు పుష్కలంగా ఉండే ఆహారం మనం ఫోకస్ చేసినామంటే చాలా మట్టుకు ఈ రక్తహీనతని అరికట్టచ్చు. ట్రీట్మెంట్ ఎంతకాలం పట్టింది సార్? ఏ ట్రీట్మెంట్ అంటే హిమోగ్లోబిన్ శాతం తగ్గించడానికి మన కంట్రోల్లో బట్టి ఎంత ఎన్ని రోజులు పట్టింది ట్రీట్మెంట్? సో దగ్గర 3 నెలలు టైం